సార్ నమస్తే అండి. నమస్తే. ఓటీటీ అంటేనే కాస్త హింస. ఎక్కడ పడితే అక్కడే రక్తం. ఎందుకంటే దానికి సెన్సార్ కట్‌లేమి ఉండవు గాబట్టి. అండ్ ఒకటే పదంలో 100 బూతులేసుకున్నా నీకేం ప్రాబ్లమ్ లేదు. అలా వచ్చిన చాలా వెబ్ సీరీసుల్లో ఒక రకంగా చెప్పాలంటే కాస్త మొదటి స్థానంలోనే ఉంటది 'మిర్జాపూర్'. అంత బోల్డ్ కంటెంట్ ఉన్నా, అన్ని బూతులున్నా చెప్పాలి అనంటే ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిందనే చెప్పొచ్చు. అవును. అవును. సీజన్ 1, సీజన్ 2, 3 కూడా వచ్చినట్టుంది. 'ఫరాన్ అఖ్తర్' నుంచి ఆ! మొదలైందిది. అంటే వాళ్ళు ఓటీటీలో వచ్చేటువంటి కంటెంట్‌కి సెన్సార్ అనేది ఉండదు అనేది మాత్రమే గాదు. జనరల్‌గా ఇంటర్నెట్‌లో వచ్చేటువంటి కంటెంట్‌ని ఎవరి ఆహ్, ప్లాట్‌ఫార్మ్ మీద వాడు చూసుకుంటాడు గాబట్టి పర్సనలైజ్డ్ వ్యవహారం అది. కానీ దాన్ని మనం కామన్ ఓటీటీలో అయితే చూస్తాం గానీ, అదే ఓటీటీలోనే. ఓటీటీ అనేది పర్సనల్ ఎఫైర్ అది. మరిప్పుడు ఈ 'మిర్జాపూర్‌ని' సినిమాగా మార్చి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అదే సినిమాగా వస్తోంది అని చెప్పారు కదా వాళ్ళు. హ్మ్. అంటే అదే కథ ఉండదు. దాని ఎక్స్‌టెన్షను అక్కడి నుంచి తీసుకున్నటువంటి పాత్రలకి కొన్ని కొత్త పాత్రలు కలుపుతారు. కలిపి ఒక ఫిల్మ్‌గా దానికున్న ఇమేజ్ ఉంది. అది ఆల్రెడీ బిల్డ్ చేసుకున్నటువంటి ఇమేజ్‌ని ఆన్ స్క్రీన్ అంటే థియేట్రికల్‌గా సొమ్ము చేసుకునే ప్రయత్నం ఆ ఇమేజ్‌ని. కాబట్టి వీళ్ళు ఇందులో ఏం చెప్పబోతున్నారు అనే క్యూరియాసిటీతో కొంతమంది థియేటర్కి వస్తారు. కాబట్టి ఈ రెవెన్యూని ఎందుకు వదిలిపెట్టాలి అని ప్రతి 3 సిరీస్లకి ఒక ఎక్స్క్లూజివ్ కంటెంట్తో థియేటర్కి వస్తారు. ఇది ఒక కొత్త ప్రక్రియ, వ్యాపారాన్ని విస్తరింపజేయటం. దీన్ని మళ్ళీ ఓటీటీలకు అమ్ముతారు. హ్మ్. దీన్ని మళ్ళీ రకరకాలుగా మార్కెటింగ్ చేస్తారు. శాటిలైట్ బిజినెస్, అన్ని లాంగ్వేజెస్కి బిజినెస్. ఇప్పుడు తెలుగులో కూడా ట్రైలర్ వచ్చేసింది ఇది. అంటే తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. దీని తాలూకా బయ్యర్స్, థియేట్రికల్ రైట్స్, ఇది ఒక రెవెన్యూ మోడల్. ఈ రెవెన్యూ ఎందుకు వదిలిపెట్టాలి అనే ఉద్దేశంతో ఈ గోల వస్తోంది. ఇప్పుడు వాళ్ళు అక్కడ వాడినటువంటి బోల్డ్ కంటెంట్ ఇక్కడ వాడరు. ఇది హ్మ్. ఇది థియేట్రికల్ గొడవ. ఇక్కడ సెన్సార్ ఉంటుంది, అక్కడ ఉండదు. అది పర్సనల్ అఫైరు. ఇదేమో కామన్ ఏరియా. కామన్ ఏరియాలో ఏముండాలో అవే ఉంటాయి. ఏ మోతాదులో ఉండాలో అదే ఉంటుంది. ఆ మేరకు ఇక్కడ సెన్సార్ అయి అది బయటకు వస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ హీరోగా విపరీతమైన ఇమేజ్ సంపాదించుకున్న, అతి కష్టపడి ఇమేజ్ సంపాదించుకున్నటువంటి వెంకటేష్ గారు ఒక వెబ్ సిరీస్లో కనిపించాడు ఆయన. అవును. కనిపించి ఆయన వాడిన లాంగ్వేజ్ మీద, ఆయనకు రాసిన డైలాగుల మీద ఒక జాతీయ స్థాయి చర్చ జరిగిపోయింది. కొన్ని రోజులు తెలుగు డబ్బింగ్‌ని ఆపేశారు కూడా సార్. మళ్ళీ రిలీజ్ చేశారన్నారు కానీ, కొన్ని రోజులైతే మాత్రం తెలుగు డబ్బింగ్ తీసేశారు. అలా ఒక ఇమేజ్ డ్యామేజింగ్ ప్రోగ్రామ్ ఉంది. అయితే ఇది మిర్జాపూర్ కంటెంట్ బేస్డ్గానే వెళ్తారు వాళ్ళు. అక్కడ చెప్పిన విషయాన్ని ఎక్స్టెండ్ చేసి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మాత్రమే జరుగుతుంది. అంతకు మించి ఇందులో ఆ బోల్డ్ కంటెంట్ ఉంటుంది అని అనుకోవడం తప్పు. పరిమితి మేరకు ఉంటుంది. అంటే మనకి బీప్ వేసుకునే సౌకర్యం ఉంది. కాబట్టి అక్కడ ఏం వాడి ఉంటాడో వీళ్ళకి అర్థమవుతుంది ప్రేక్షకుడికి. కొన్ని సందర్భాల్లో ఆ మాట వాడటం కన్నా కూడా బీప్ వేయటం ద్వారా కలిగించే ఎమోషనే పెద్దది. ఒక బూతు వాడటం ద్వారా కన్నా కూడా బీప్ వేయటం ద్వారా దాని తాలూకా ఎమోషన్ని క్రియేట్ చేయొచ్చు. ఈ టెక్నిక్ని వాడి వాళ్ళు ఇదే బోల్డ్ కంటెంట్ని ఇంతకంటే బెటర్ లెవెల్లో థియేటర్లో మెప్పించి థియేటర్కల్గా కూడా డబ్బులు జనరేట్ చేసుకుంటారు. వ్యాపారం ఇది. ఎంటర్టైన్మెంట్ బిజినెస్లో రోజుకొక క్రియేటివ్ ఐడియాతో వెళ్ళకపోతే కుదరదు. అందుకని ఈ ఒకవైపు వీళ్ళందరూ ఓటీటీల గురించి చూస్తున్నారు, సినిమా వాళ్ళు. వాళ్ళు థియేటర్ రైట్స్, థియేటర్ డబ్బులు గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్మేషన్. ఒక 3 సిరీస్లు ఎక్కించిన తర్వాత ఒక సినిమా తీసుకుంటే ఈ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తాయి. ఈ పద్ధతిలో ఇప్పుడు నెమ్మదిగా అన్ని వెబ్ సిరీస్లు దాని తాలూకా సినిమా డిజైనింగ్ కూడా జరుగుతుంది. మీకు కొన్ని ఫ్లాష్ బ్యాకుల్లో అవి కూడా వస్తాయి. ఓకే. అంటే మనం ఎక్కడైతే ఓటీటీ కంటెంట్ చూసామో అదొచ్చే అవకాశం ఉందంటారా? వస్తుంది. దాన్ని ఆ పరిమితుల్లో ఎడిట్ చేస్తారు కానీ ఆ రెఫరెన్స్లు ఉంటాయి. కాబట్టి అప్పుడు మాత్రమే ఆ మజా వస్తుంది థియేటర్లో.
ఆ మజా క్రియేట్ చేయడానికి ఏం చేయాలో ఆ హడావిడి అంతా చేస్తారు. చేసి మిర్జాపూర్ ద్వారా ఎన్ని కోట్లు వ్యాపారం చేశారు అనేది చూడాలి. అంతకు మించి వాళ్ళేదో బోల్డ్ కంటెంట్ థియేటర్లో చేస్తున్నారు, వెబ్ సిరీస్లు నడుస్తున్నాయి కదా, మళ్ళీ థియేటర్ గోల్ ఏమిటి అని అనుకోవటానికి లేదు. ఇప్పుడు మిర్జాపూర్ వెబ్ సిరీస్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆడియన్స్ ఉన్నారు. ఆ ఆడియన్స్ ఇప్పుడు కొత్త అంటే ఆడియన్స్ ఎప్పుడెప్పుడు యాడ్ రిలీజ్ అవుతారు. అవుతుందని వెయిట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే థియేటర్ కల్లా ఆడియన్స్ కనెక్ట్ అయ్యి అసలు ఈ పాత్రలన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి అంటే మిర్జాపూర్ నుంచి పుట్టాయి. మిర్జాపూర్ అక్కడ లైనప్ తీసుకునే అవకాశం ఉందంటారా? అయితే సరికొత్తగా కథే లేదు, కొత్త కథ మార్చేస్తారా? ఉంటుంది. ఈ పాత్రల నేపథ్యాలని వాడుకుంటూ కొత్త కథ డిజైన్ జరిగింది ఆల్రెడీ. దాన్నే తెరకెక్కిస్తున్నారు. ఆ క్యారెక్టర్లతో పాటు కొన్ని కొత్త పాత్రలు కనిపిస్తాయి. ఈ పాత్రలు భవిష్యత్తులో ఓటీటీలో కనిపించవచ్చు. వీటిని అక్కడ వాడతారు మళ్ళీ. అలాగే కొత్త ఆడియన్స్ వస్తారు ఓటీటీకి. థియేటర్ ఆడియన్స్ని ఓటీటీకి మళ్లించటం అనే ప్రోగ్రాం ఒకటి నడుస్తుంది ఈ నేపథ్యంలో. కనుక ఇన్ని రకాల లాభాలు ఉన్నప్పుడు ఎందుకు వదిలిపెట్టాలి థియేటర్ని అనే ఉద్దేశంతో వేస్తున్నారు. కానీ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ కొంతమంది డైవర్ట్ అవుతారు. కానీ నిజానికి ఇప్పుడు మల్టీప్లెక్స్ ఆడియన్సు, ఓటీటీ ఆడియన్సు ఒకటే దాదాపు. కనుక కొత్తగా వచ్చి చేరికలు ఉండవు. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ మాత్రమే యాడ్ అవుతారు. వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ ఆడియన్స్ వస్తారు. లోకల్ లాంగ్వేజ్ ఆడియన్స్ ఈ గోల ఎక్కడి నుంచి వచ్చిందంటే మిర్జాపూర్. అది ఎక్కడ దొరుకుతుంది కంటెంట్ అంటే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు కొత్తగా అంటే టెక్నాలజీ డెవలప్ అవుతున్న ప్రాసెస్లో మీరు డబ్బింగ్ చేయక్కర్లేదు. భవిష్యత్తు ఎలా ఉండబోతోందంటే మీకు ఇవి బ్లూటూత్తో ఇయర్ ఫోన్స్ వచ్చేస్తాయి. వాటిలోనే ఒక సాఫ్ట్వేర్ లోడ్ చేస్తారు. మీరు ఏ లాంగ్వేజ్ సెట్ చేసుకుంటే మీరు చూసే కంటెంట్ ఆ లాంగ్వేజ్లో ఆటోమేటిక్గా అనువాదం అయిపోయి మీకు వినిపిస్తుంది. ఏఐ ద్వారా దీన్ని చేయటం కోసం ఒక కార్యక్రమం జరుగుతోంది. డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ నాశనం అయిపోతారు. భవిష్యత్తులో జరగబోతున్న కార్యక్రమం అది. కాబట్టి ఈ లెవెల్ అడ్వాన్స్మెంట్ జరగబోతోంది. కనుక ఈ లోకల్ ఆడియన్స్ కనెక్టివిటీ ఉంచుకోవటం అనేది కూడా అనే కుట్ర కూడా ఉంది దీనిలో. దీన్ని సినిమాగా మార్చటం వెనకాల ఇన్ని రకాల అభిప్రాయాలతో వాళ్ళు డిజైన్ చేశారు. ట్రైలర్కి బాగానే మంచి రెస్పాన్సే వచ్చింది. సెప్టెంబర్లో ఇది థియేటర్లోకి వస్తుంది. అంటే క్యారెక్టర్ వైజ్ ఏం చెప్తారు? క్యారెక్టర్ మీకు కొత్తగానే ఓపెన్ అవుతుంది అక్కడ. ఓటీటీలో చూడాల్సిన అవసరం లేదు. నో ఓటీటీ కంటెంట్ వేరు, అది వేరు, ఇది వేరే. ఇప్పుడు రామాయణం ఉంది. రామాయణంలో క్యారెక్టర్లను రకరకాలుగా వాడారు కదా. భారతంలో క్యారెక్టర్లను రకరకాలుగా వాడారు కదా. భారతం సీరియల్కిను రామాయణం సీరియల్కి, సినిమా రామాయణాలకి సినిమా భారతాలకి ఎంత తేడా ఉంటుందో అదే తేడా ఉంటుంది. అదొక పురాణం. ఆ పురాణం ఇన్ టోటల్ విత్ డీటెయిల్స్ అక్కడ ఉంటుంది వెబ్ సిరీస్లో. ఇక్కడ అలా ఉండదు. ఇది బ్రీఫ్. దీనికి ఉండేటువంటి లిమిట్ ఉంది, ఒక గోడ ఉంది దీనికి. 2.5 గంటల్లో చెప్పాలి. ఈ 2.5 గంటల కంటెంట్ కొంత అది ఉంటుంది, కానీ కొత్త కంటెంట్ ఉంటుంది ఇక్కడ. ఇది ఇంకెప్పుడైనా అక్కడ వాడచ్చు, వాడకపోనివచ్చు, చెప్పలేము. అంటే ఇది యూనివర్స్గా తయారవుతుంది. అక్కడ ఎన్ని సిరీస్లు నడుస్తాయో దీనికి పార్ట్ 2 వస్తుంది మళ్ళీ థియేటర్లో. అక్కడ ఇంకో 2 సిరీస్లు అయ్యాక పార్ట్ 3 కూడా రావచ్చు. ఓకే, సో ఏదో ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు గట్టిగా. లేదు, ఇది ఒక బిజినెస్ మోడలే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.